సార్ సార్ గత సంవత్సరం వినేష్ భోగట్ కానీ ఇతర రెజ్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ సింగ్ పైన వాళ్ళు నిరసన తెలపడం 40-50 రోజులు ఫుట్పాత్ పైన పడుకోవడం నిరసన జరిపింది. సో అప్పుడే వినేష్ భోగట్ నాకు భవిష్యత్తులో అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది, సో నాకు రాజకీయంగా కొంచెం ముప్పు ఉందని కూడా మాట్లాడింది. దీనికి దానికి సంబంధం ఏముంది? ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్స్లో మన దేశం తరపున వెళితే మన దేశం నుంచి అన్యాయం జరుగుతుంది, రాజకీయ దీనిలో ఎక్కడ ఉంది. కాబట్టి ఈ రెండుకి ముడికల్పన తప్పు సార్. ఆ ఉదంతం వేరు, అది ఖచ్చితంగా మన రాజకీయంలో ఉన్నటువంటి లోపాల వల్ల అలాంటివి సాధ్యమైన సార్. బ్రిజ్మోహన్ ఎందుకు పనిస్తుంది? నాకు అర్థమైనంత వరకు 3 నియోజకవర్గాల్లో వేరు వేరు చోట్ల బ్రిజ్భూషణ్ గెలిచాట వివిధ పార్టీల తరఫున. అంటే అతనికి మన దృష్టిలో అతడు సరైన వాడు కాదు, రాజకీయానికి ప్రజానికి పనికొచ్చేవాడు కాదు. కానీ మన రాజకీయం ఉన్న తీరు వల్ల అలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఎన్నికవుతున్నారు. ఈ దేశ చరిత్రలో 3 వేరువేరు నియోజకవర్గాల నుంచి లోక్సభకి వేరువేరు పార్టీల తరఫున ఎన్నికైన వాళ్ళు దాదాపు ఎవరు లేరు. ఓకే, అవును సార్, చాలా రేర్. అంటే అతనికి స్థానికంగా అంత పట్టుంది, ఏ కారణం నాకు తెలియదు. పార్టీలు ఏం చేస్తాయి? టికెట్ ఇస్తాయి, గెలుపురాని టికెట్లు ఇస్తాయి. అలా కాకపోతే ఓడిపోతాయి. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెడదాం, ఒక చోట ఈ పార్టీ ఉంటుంది, ఇంకో చోట ఒక పార్టీ ఉంటుంది. అన్ని పార్టీలోకి దీనిలో పెద్ద తేడా ఏం లేదు. నేరస్తులకు టికెట్లు ఇస్తున్నారు, ఇస్తే నేరస్తులు గెలుస్తున్నారు. అందుకనే లోక్సత్తా ఉద్యమం మొదటి నుంచి కూడా మౌలికంగా ఆట నియమాలను మార్చకుండా, ఎన్నికల వ్యవస్థను మార్చకుండా, ఎన్నికల్లో రాజకీయంలో మౌలికమైన మార్పులు తేకుండా ఈ దేశంలో ఎవరు నెగ్గినా కూడా ప్రజలు ఓడిపోతున్నారని చెప్తున్న కారణం అదే. అవును సార్. కాబట్టి ఆ పోరాటం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం చివరి క్షణం దాకా ఎందుకని వాళ్ళ పక్కన ఉన్నది. వీడు పోతే మనకి రేపొద్దున సీటు జారిపోతుందమ్మా, వాడి సీటే కాదు చుట్టూ 4-5 సీట్లు పోతాయేమో అని చెప్పని. తర్వాత నేను విన్నాను, ఎన్నికల్లో అతని సీట్ ఇవ్వకుండా అతని కొడుకు సీట్ ఇచ్చారట. యూపీలో చాలా చోట్ల ఓడిపోయినా కూడా వాడికి అతని కొడుకు గెలిచారట. అంటే ఏంటి? రాజకీయం మౌలికంగా మన దేశంలో ప్రజలకి మేలు చేసే రాజకీయం కాకుండా గెలుపుకి ప్రజల మేలుకి మధ్య సంబంధం తగ్గిపోతున్నది. కాబట్టి రాజకీయ సంస్కరణ ఎక్కడ తీసుకోవాలని ఆలోచించాలి మనం. అంతేగాని ఆ సంఘటనగా చూడాలి. ఇది వేరు. ఇక్కడ దేశమంతా కూడా కలిసి వచ్చింది. ఈ అమ్మాయికి మెడల్ దక్కలేదు, అంత తేలిగ్గా ఉన్నది చేజారిపోయిందని చెప్పని. మరి పూర్తిగా మన భారతీయ ఒలింపిక్ కమిటీ మద్దతు ఇచ్చింది కాబట్టి అప్పీల్ చేశారు. మీరు చెప్పిన ప్రకారం అప్పీల్లో నెగ్గారని చెప్పంటున్నారు, కనీసం సిల్వర్ మెడల్ వరకు. కాబట్టి దీనికి దానికి మనం ముడిపెట్టకూడదు. కానీ అదే సమయంలో గతంలో జరిగింది చాలా పొరపాటు. అది దానిలో ఏమాత్రం అనుమానం లేదు. మరి దానికి ఒకటి, ఇలాంటి వాళ్ళని క్రీడా సంస్థల్లోకి రాకుండా ఏర్పాట్లు చేయాలి చట్టబద్ధంగా. 2, మౌలికంగా రాజకీయ సంస్కరణ ద్వారా మార్చాలి. సార్, ఇది ఒక్కరోజు జరిగే పని కాదు. రాజకీయ పార్టీలు దాని మీద దృష్టి పెట్టాలి. మనకి ఏంటంటే వీడి వాళ్ళ మీద వాడి వేళ్ళని ఆడిపోసుకోవటము, రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకోవటం తప్పితే మౌలికంగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఏంటి రాజకీయంలో? గోండాలు రావటం ఏంటి? నేరచరిత్రలు రావటం ఏంటి? కుటుంబ పాలన జరగటం ఏమిటి? కులం రాజకీయాలతో ప్రభావం చూపెట్టడం ఏంటి? దీన్ని మార్చడం ఎట్లా ఆలోచన చేస్తున్నారా? మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూడండి, 40 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఎవరికైనా ఛాన్స్ ఉందా గెలిచే అవకాశం? ఇక్కడ కనీసం పోటీ చేసే అవకాశం ఉందా గట్టిగా? అది తప్పు కదా. డబ్బు ఒక్కటి అర్హత అయితే పరిపాలన బాగుంటుందా? రాజకీయం నడుస్తుందా? నడుస్తుంది. మనం చూస్తున్నాం చుట్టూ. ఏ పార్టీ వస్తే ఏమైంది? అందుకని మౌలికంగా ఈ పార్టీ ఆ పార్టీ, ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదా సార్. ప్రజలు కూడా ఇప్పుడు ప్రజలు ఏమన్నా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని చెప్పని ఉద్యమాలు చేశారా? స్వతంత్ర పోరాట కాలంలో ఈ ప్రజలెవరూ మాకు ప్రజాస్వామ్యం ఇవ్వండి అని అడగల. మహాత్మా గాంధీ లాంటి పెద్దలు నాయకత్వం ఇచ్చి వాడేవాడయ్యా తెల్లవాడొచ్చి మన పరిపాలన చేయడానికి, మనం పరిపాలన చేసుకోలేమని చెప్పంటే మీరేం చెప్తే అది సరే అన్నారు. ఓకే, ఆ పెద్దలంతా కూర్చొని ప్రజాస్వామ్యాన్ని కావాలని చెప్పి ఏర్పాటు చేశారు. ప్రజలు ఎన్నుకున్న పాలన కావాలని చెప్పని. మంచిదే. కానీ ప్రజలు ఎన్నుకున్న పాలన సరిగ్గా ఉండటం కోసం ఏర్పాట్లు సరిగ్గా జరగల ఈ దేశంలో. అధికారాన్ని కేంద్రీకరించారు, ప్రజలకి ప్రజాస్వామ్యం అంటే అర్థం కాకుండా చేశారు. దాంతో ఓటేయటము, రోడ్డు మీద ప్రొటెస్ట్ చేయడం, అరవటం అదే ప్రజాస్వామ్యంగా అయిపోయింది. ఆ ప్రజలు నిందిస్తే ఉపయోగం ఉంది? ప్రజలు బాధితులు. మన వ్యవస్థలో లంచాలకు గురయ్యేవాళ్ళు. వాళ్ళు సరిగ్గా సేవలు అందకుండా నష్టపోయేది సామాన్య ప్రజలు. ఎదుగు బొదుగు లేకుండా కష్టజీవులు బతుకు అట్లనే ఉన్నది, సామాన్య జీవులకు నష్టం జరిగేది. ఆ ప్రజల జీవితాలను మనం నాశనం చేస్తూ అధికారంలో ఉన్నవాళ్ళం బాధ్యత వాళ్ళమే పెడితే అట్లా. రాజకీయంలో తప్పులున్నాయి, ప్రజలు ఇట్లా ఓటు వేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఆ రాజకీయంలో తప్పుల్ని మార్చినట్లని ఆలోచన చేస్తున్నారా? ఏమన్నా ఎందుకు చేయట్లా?
ఎవరు చేయొద్దన్నారు? కాబట్టి నాయకత్వ బాధ్యత ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకత్వం కావచ్చు, పరిపాలనలో కావచ్చు, రాజ్యాంగబద్ధ సంస్థల్లో కావచ్చు, పౌర సమాజం కావచ్చు, పత్రికలు కావచ్చు, మనందరికీ బాధ్యత ఉంది. అందరికీ చట్టబద్ధ అధికారమే అక్కర్లా. నా మాటకు విలువ ఉందనుకోండి, ఒక 10 మంది నా మాట వింటున్నారు అనుకోండి, నాకు చాలా బాధ్యతతో ఆలోచించడము, మార్గాన్ని చూపట్టడం నాకు బాధ్యత. అలా కాకుండా పిచ్చిగా నేను కూడా సమస్యల భాగమైపోయి ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ, తన్నులాట్లు, తిట్లు, పురాణాలు, ఇది కాదు. అందుకని ప్రజలంతా అట్లా ఓటేస్తున్నారు కాబట్టి అన్నది ఇది విత్తు ముందో చెట్టు ముందు అవుతుంది, పరిష్కారం కాదు. సరే, లంచాలు తీసుకున్నప్పుడు బాధపడుతున్న ప్రజలు ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా కాదు నరేష్ సార్, నేను ఒక భేదవాణ్ణి. నాకు ఎవడు ఎన్నికైనా కూడా నాకేం తేడా కనిపించలేదు. సార్, వాళ్ళ వర్క్ అదే. నా వరకు ఎవడొచ్చినా తేడా కనిపించలేదు సార్. వాడు ఒక 5,000 ఇస్తానంటున్నాడు. నా కుటుంబంలో 3-4 ఓట్లు ఉన్నాయి. వీడికి 2,000 3,000, ఆడికి 2,000 ఇస్తుంటే నాకు 20,000 వస్తున్నాయి ఎలక్షన్లో. డబ్బు ఎవరికి ఇచ్చేది? ఎందుకు తీసుకుంటున్నాడు బేదలు? అవసరం. ఓటు వల్ల ఇంకేమీ మార్పు కనిపించినప్పుడు, ఓటు విలువ అర్థం కానప్పుడు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని తీసుకుంటున్నాడు. చచ్చినోడి పెళ్లిగా మార్చింది మీరు, ఓటర్ కాదు. ఎవరెన్నికైనా కూడా పెద్దగా మార్పు రాదన్న వ్యవస్థ నిర్మాణం చేసింది ఓటర్ కాదు, మీరు. బాధ్యత ఉన్నది మీకు. ఆ బాధ్యత ఉన్న నాయకత్వం బాధ్యత తీసుకోకుండా బాధితుడైన ఓటర్ని, పేదరికంలో మగ్గిన వాడిని, ఓటు అంటే అర్థం కాకుండా ఉన్నవాడిని, మనకు ప్రజలకు అర్థమైంది 2 విషయాలు. బంగ్లాదేశ్లో ఏమైంది? ఓటు లేకపోతే షౌట్, రోడ్డు మీదకి వెళ్ళి రాస్తారోకి వచ్చి, ఇది రెండే మనకు తెలుసు. సార్, అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను నెలలో ఇక్కడ మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాను అపార్ట్మెంట్కి. సార్, మంచినీళ్ళు రాలేదనుకోండి, వెంటనే ఏమయ్యా మిమ్మల్ని ఎన్నుకున్నాం, మెయింటెనెన్స్ ఫీ కడుతున్నా, మంచినీళ్ళు రావట్లేదంటే అడుగుతాను. ఇక్కడ ఓటు అంటే నాకు ఇంటికి మంచినీళ్ళు అనుకుంటాం. ఓకే. ఓటు అంటే నాకు లిఫ్ట్ పనిచేయడం. ఓటు అంటే నాకు కార్ పార్కింగ్ సరిగ్గా ఉంటాం. నాకు ఎందుకని ఓటు వేస్తానో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎక్కడ నాకు ఏదో భారత మాత కాదు కాబట్టి సరైన వాడిని ఎంచుకుంటాను. డబ్బులు ఎందుకు కడుతున్నాను తెలుసు కాబట్టి పేకపుచ్చుకుంటాను. అది ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యం ఉందా మనకి? మన దేశంలో వేసే ఓటుకి ప్రజల బతుక్కి సంబంధం ఉందా? మీరు కట్టే పన్నులకి, జరిగే సేవలకి సంబంధం ఉందా? అలా ఉన్నప్పుడు ప్రజలు పేదరికం ఉన్న దేశంలో ఓటుని డబ్బుకు అమ్ముకుంటారు. ఎందుకంటే అంతకంటే విలువ కనిపించట్లా. ఇక్కడ ఎవడన్నా పాషా కోర్టులో డబ్బులు ఇస్తాను ఓటేమంటే చెప్పెట్టు కొడతాం మనం. ఎందుకని? ఎందుకు డబ్బు నేను ఇస్తున్నానయ్యా నీకు, నువ్వు నాకు ఇచ్చేదేంటి? నేను డబ్బులు ఇస్తున్నాను మెయింటెనెన్స్కి, నేను ఓటేసి నేను కూర్చోబెట్టాను, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేదేంటి అంటే దాన్ని దోచేసుకోవాలని చెప్పాను, అంతా నాకు పాడు పెట్టాలన్నది. అది నాకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి, తప్పు రేటు తెలుస్తుంది కాబట్టి. కాబట్టి వ్యవస్థని ప్రజలకు అర్థం కాకుండా మార్చింది ఈ దేశంలో నాయకత్వం, సార్, బాధ్యత గలవాళ్ళు. దాన్ని మార్చకుండా ప్రజల మీద భారం వేసి, ప్రజల్ని తిట్టేసి, కాబట్టి ఇట్లా ఉందని చెప్పంటే బయటపడేది ఎట్లాగా? మాట వరుసగా ఒప్పుకుందాం మీ వాదన, మరి దీన్ని ఎలా బయటపడతాం? దేవుడు పూజించేస్తానా? దేవుడు వచ్చి వరాలు ఇస్తానా? విష్ణుమూర్తి ప్రత్యక్షం ఇంకో అవతారం ఎత్తాలనా? ఏమి ఆలోచన అది? ఎంత మూర్ఖంగా ఉంది ఆలోచన. కాబట్టి ప్రజలు తప్పు చేస్తున్నారు, ప్రజలు పనికిరారు అని చెప్పన్న వాదన మూర్ఖమైనది, అబద్ధమైనది, నిరర్ధకమైనది.